హాయ్ ఫ్రెండ్స్, పాలకూర దోశ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని పాలకూర కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకుని అల్లం పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పిండిలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెనం పెట్టుకుని దోశ పెనం వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్నాక కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత వన్ సైడ్ తిప్పుకుని బాగా కాల్చుకుని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకోవాలి. మళ్ళీ ఇంకో సైడ్ కూడా తిప్పుకుని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే దోశ రెడీ అయిపోతుంది. పాలకూర దోశ రెడీ. మళ్ళీ ప్యాన్ మీద ఇంకో దోశ వేసుకోవాలి. పైనుంచి జీలకర్ర చల్లుకుని బాగా కొంచెం ఆయిల్ చల్లుకోవాలి. అంతే, వేడి దోశ అవుతుంది. ఇలా అన్ని దోశలు వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి.